ఈరోజు దేవుడు మనతో మాట్లాడేదానికి ఉద్దేశించిన వాక్యము 1 కొరింథీయులకు 1వ అధ్యాయము 18వ వాక్యము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గూర్చిన వార్త. 2 సంవత్సరాల క్రిందట మేము ఓ కుక్క పిల్లను సాకాం. దానికి బీస్ట్ అని పేరు పెట్టాం. అది చాలా బాగా ఎదుగుతూ ఉంది. 2వ సమూయేలు 12:3లో చెప్పినట్టుగా అది మాతో కూడా ఉంటూ, మా చేతి ముద్దలు తింటూ, మా గిన్నెలోని నీరు తాగుతూ, మా కౌగిట పడుకుంటూ, మా కుటుంబంలో ఒక వ్యక్తిలా అది పెరిగింది. ఎదిగే కొద్దీ అది చూపే అనురాగ ఆప్యాయతలు మనసును నింపేసింది. సో మా మనసులో, మా కుటుంబంలో ఒక వ్యక్తిగా అది మారిపోయింది. చక్కగా అది ఎదుగుతున్న సందర్భంలో హఠాత్తుగా ఉన్నట్టుండి ఆహారం తీసుకోవడం మానేసింది. క్రమంగా బరువు తగ్గిపోతూ ఉంది. దాని యొక్క పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది. దాన్ని చూసి చలించిపోయిన మేము తిరుపతిలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. డాక్టర్లు దాన్ని పరిశోధించి చెప్పారు, దీనికి వైరస్ సోకింది, ఇది నయం కాదు, ఇది ఇంకా చనిపోతుంది అనేసారు. ఆ మాట వినగానే గుండె విరిగిపోయింది. మన కళ్ళ ముందే అది చచ్చిపోతూ ఉండడం చూడలేక మేము చాలా ఇబ్బంది పడ్డాం, చాలా బాధపడ్డాం, ఏడ్చాం. అది చనిపోయింది. కానీ దాని యొక్క మరణము ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా నన్ను ఎంతోగానో బాధించింది. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పారు, మీరు దానికి సరైన సమయంలో వ్యాక్సిన్ వేయలేదు కాబట్టి దానికి ఆ వైరస్ సోకింది అని అన్నాడు. ఆ మాట నన్ను చాలా బాధించింది, నన్ను అపరాధ భావనలో పడజేసింది. ఎందుకంటే అది చిన్న పిల్లగా ఉన్నప్పుడే కొందరు చెప్పారు, దానికి ఇంజెక్షన్ వేయాలి, వ్యాక్సిన్ వేయాలని చెప్పారు. కానీ నేను కుక్కలకి ఏంది ఇంజెక్షన్, ఏదో పడేస్తే తినేసి పడుకొని ఉంటుంది అని చెప్పి నేను దాన్ని కేర్లెస్గా తీసుకున్నాను. నేను చాలా బాధపడ్డాను. అయ్యో, మన ఆ రోజే ఆ వ్యాక్సిన్ వేసి ఉంటే అది బతికుండేది కదా. దానికి నేను మంచి ఆహారం పెట్టాను. ప్రత్యేకంగా ఆన్లైన్లో ఆర్డర్ చేసి దానికి ఆహారం పెట్టేవాడిని. మాంసం ప్రతి వారం దానికంటూ ప్రత్యేకంగా తీసుకొని వచ్చి మాంసం పెట్టేవాడిని. కాబట్టి బాగా ఎదిగింది అది. దానికి నేను మంచి ఆహారం పెట్టాను, ఎక్కువగా పెట్టాను, రుచికరమైన ఆహారం పెట్టాను. కానీ దానికి ఇమ్యూనిటీ పవర్ని పెంచే, ఒక వైరస్ సోకితే దాన్ని ఎదుర్కొనే ఆ రోగ నిరోధక శక్తిని పెంచే ఆ వ్యాక్సిన్ నేను నిర్లక్ష్యం చేశాను. అది కానీ వేసుకుంటే ఒకవేళ అది బతికుండేది కదా. నేను తప్పు చేశానే, నిర్లక్ష్యం చేశానే, నా వల్లే అది చనిపోయిందని చెప్పి నా మనసు విరిగిపోయింది. చాలా బాధపడ్డాను. దేవుని బిడ్డగా, దేవుని సేవకునిగా ప్రతి విషయంలోనూ, నా చుట్టూ జరిగే ప్రతి సంఘటనలోనూ ఆత్మీయ సత్యాన్ని నేర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది నాకు నేర్పించే సత్యం ఏమిటి అని. అది నా ఆలోచనను విస్తరింపజేసింది. సంఘానికి ఒక సేవకుడుగా నేను మంచి భోజనమే పెడుతున్నాను, శ్రేష్టమైన వాక్యాలే నేను బోధిస్తున్నాను. బట్ అదే సమయంలో సంఘ బిడ్డలకు నేను వ్యాక్సిన్ ఇస్తున్నానా అంటే పాపమనే
రోగాన్ని నిరోధించే శక్తినిచ్చే వ్యాక్సిన్ నేను ఇస్తున్నానా అని నా ఆలోచన అలా తిరిగింది, అలా కన్వర్ట్ అయింది. ఎంత మంచి భోజనం తిన్నా కూడా ఒక వ్యాధి వచ్చేటప్పుడు దాంట్లో ఉన్న విష క్రిములను ఎదుర్కొనే శక్తి ఉంటేనే వ్యాధి నుండి తప్పించుకోగలం, ప్రాణంతో ఉండగలం. ఆ విధంగా ఆత్మీయ విషయానికి వస్తే నా సంఘ బిడ్డలకు, విశ్వాసులకు నేను వ్యాక్సిన్ ఇస్తున్నానా? వ్యాక్సిన్ అంటే ఏమిటి? టీకా అంటే రోగ నిరోధక శక్తిని ప్రేరేపించే పదార్థమే వ్యాక్సిన్ అంట. పిల్లలు పుట్టిన వెంటనే వారికి ఒక క్రమమైన కాలమాన పట్టిక ప్రకారం ఏం చేస్తారు? వ్యాక్సిన్ ఇస్తూ ఉంటారు. అదేం చేస్తుంది? పిల్లలకు వచ్చే రోగాల నుండి వారిని కాపాడే శక్తిని వాళ్ళ శరీరానికి, రక్తానికి ఇస్తుంది. సో ఆ విధంగా ఆలోచించినప్పుడు ఆత్మీయ విషయంలో క్రైస్తవులకు పాప నిరోధక శక్తిని ఇచ్చే వ్యాక్సిన్ ఏమిటి అని ఆలోచించడం మొదలు పెట్టాను. ఆ వ్యాక్సినే సిలువను గూర్చిన వార్త. హల్లెలూయా! సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, పాపానికి విరోధంగా పనిచేసే ఇమ్యూనిటీ పవర్ను, స్పిరిచువల్ ఇమ్యూనిటీ పవర్ని ఇచ్చే ఒక మందు ఏమిటంటే సిలువను గూర్చిన వార్త. ఆమేన్. సిలువను గూర్చిన వార్త, దాని ఇంకో విధంగా చెప్పవచ్చును, దేవుని ప్రేమను గూర్చిన వార్త అని కూడా. సిలువ దేనికి నిదర్శనము? దేవుని యొక్క ప్రేమను చూపిస్తుంది. యేసుక్రీస్తు సిలువలో మరణించడం అనేది దేవుని యొక్క ప్రేమకు ప్రత్యక్ష నిదర్శనం. అది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడనే దానికి ప్రత్యక్ష నిదర్శనము సిలువలో యేసుక్రీస్తు యొక్క మరణం. సో సిలువను గూర్చిన వార్త అనగా దేవుని ప్రేమను గూర్చిన వార్త. సిలువ సందేశము అంటే దేవుని ప్రేమ సందేశం. ఒక మనిషిని పాపము నుండి రక్షించడానికి, పాప శోధనలో వచ్చేటప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తిని ఇచ్చేది ఏమిటంటే దేవుని ప్రేమయే. ఆమేన్. దేవుని ప్రేమ మాత్రమే ఒక మనిషిని పాపము నుండి కాపాడుతుంది. ఒక మనిషిని మారు మనసులోకి నడిపించేది దేవుని ప్రేమ. జక్కయ్యను ఆ ఊరు వారంతా ఏమని పిలుస్తున్నారు? ఏమని నిందిస్తున్నారు? పాపి అయిన మనిషి, వీడెవడు? పాపి అయిన మనిషి అంటున్నారు. అతను నిందిస్తున్నారు, దూషిస్తున్నారు. అతనితో ఎవరు కూడా సహవాసం చెయ్యరు. అతనంటే అందరికీ కోపం. అది ఎంతవరకు వెళ్ళిందంటే జక్కయ్యను దేవుని ఆలయంలో కూడా అనుమతించారు. దేవుని ఆలయంలోనికి ప్రవేశము నిరాకరించబడింది, నిషేధించబడింది జక్కయ్యకు. మత పెద్దలు, ఆ రోజుల్లో ఉన్న మత పెద్దలు జక్కయ్యను దేవాలయంలోనికి, దేవుని ఇంటిలోనికి అనుమతించలేదు. అందరూ అతన్ని పాపి అయిన మనిషి అని దూషించారు. కానీ అదే వ్యక్తిని యేసు ప్రభు జక్కయ్య దిగి రమ్ము అన్నాడు. హల్లెలూయా! జక్కయ్య అంటే అర్థం ఏమిటి? పవిత్రమైన వాడు అని అర్థము. ఊరంతా పాపి అయిన మనిషి అని అతన్ని పిలిచి నిందిస్తా ఉంది, అతని మీద నేరం మోపుతా ఉంది. కానీ యేసుక్రీస్తు పవిత్రమైన వాడా, దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది. ఆమేన్. ఆ ప్రేమ, యేసుక్రీస్తు యొక్క ప్రేమ పిలుపు జక్కయ్య జీవితాన్ని మార్చేసింది, మారు మనసును కలగజేసింది. అతను ఏమన్నాడు? ప్రభువా, నేను ఎవరినైనా మోసం చేసి ఉంటే వారికి 4 ఇంతలుగా తిరిగి ఇచ్చేస్తాను. నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తాను. యేసు ప్రభు ఒక్క మాట కూడా అతని పాపాన్ని గురించి మాట్లాడలేదు. ఆమేన్. నువ్వు పాపివయ్యా అని చెప్పి యేసు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన జస్ట్ ప్రేమను చూపించాడు. ఆ ప్రేమ పిలుపు జక్కయ్య జీవితాన్ని మార్చేసింది. మత పెద్దలు
దేవుని ఇంటిలోనికి, దేవుని ఆలయంలోనికి అతనికి అనుమతి ఇవ్వలేదు. కానీ ఇక్కడ దేవుడే జక్కయ్య ఇంటికి వెళ్తా ఉన్నాడు. ప్రేమ, హల్లెలూయా, ప్రేమ. దేవుని ఇంటికి వెళ్ళడానికి అతను అనుమతించబడలేదు కాబట్టి దేవుడే స్వయాన జక్కయ్య ఇంటికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి అతని జీవితాన్ని మార్చేశాడు. జక్కయ్య జీవితాన్ని మార్చింది మత పెద్దల యొక్క కోపం కాదు, ఆ ఊరు వారి యొక్క కోపం కాదు. ఏది మార్చింది? దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ మాత్రమే మారుస్తుంది. అందువల్లే దేవుడు ఈ భూమికి కోపంతో రాకుండా ప్రేమతో వచ్చాడు. ఖడ్గాన్ని తీసుకుని రాకుండా సిలువను తీసుకుని వచ్చాడు. మనల్ని చంపకుండా మన కోసము ఆయన చనిపోయాడు. అది ప్రేమ యొక్క స్వరూపము, ప్రేమ దర్శనం. హల్లెలూయా. ఆ రోజు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి ప్రభు ముందు నిలబెట్టి ఆ మత పెద్దలు అందరూ అడిగారు, అయ్యా యేసు, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది, తప్పించుకునే మార్గమే ఇక లేదు. మా మత చట్ట ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. మా చట్టం ఏం చెప్తుంది? ఈమెను రాళ్లతో కొట్టి చంపమని చెప్తుంది మా చట్టం. నువ్వుదా ఎప్పుడు ప్రేమ, కనికరం, దయ అంటావు కదా, నువ్వేం చెప్తావు? చట్టానికి ప్రేమకు మధ్య ఎప్పుడు వివాదం పెట్టారు. చట్టం ఏం చెప్తుంది? ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. నువ్వేం చెప్తావు? యేసయ్య అన్నాడు ఒక మాట, మీలో ఇంతవరకు ఏ పాపం చేయని వాడు ఆమె మీద మొదటగా రాయి వేయండి అన్నాడు. అందరూ మనసాక్షి కూర్చోబడి రాళ్ళంతా అక్కడ పడేసి వెళ్ళిపోయినారు. యేసు తిరిగి చూచి, ఆ స్త్రీని చూచి యేసు ప్రభు అన్నాడు, అమ్మా అమ్మా, వారందరూ ఎక్కడా? నీకు శిక్ష వేయలేదా? వేయలేదు ప్రభువా. యేసు అన్నాడు, నేను కూడా నీకు శిక్ష విధించను. సమాధానం గలదానవై పొమ్ము, ఇక పాపము చేయకుము అన్నాడు. వాళ్ళందరూ వ్యభిచార స్త్రీ అన్నారు. యేసు ప్రభు తన తల్లిని ఎంత గౌరవంతో పిలిచేవాడో అదే గౌరవంతో ఆ స్త్రీని పిలిచాడు. అమ్మా, ఆ ప్రేమ పలకరింపు ఆమె జీవితాన్ని మార్చేసి. బ్రదర్, చట్టం చంపుతుంది, ప్రేమ బ్రతికిస్తుంది. చట్టం శిక్షిస్తుంది, ప్రేమ రక్షిస్తుంది. 1 కొరింథీయులకు 8:1 అంటుంది, జ్ఞానము ఉప్పొంగజేయును, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేయును. ఆమేన్. బ్రదర్, సిస్టర్, గుర్తుపెట్టుకోండి, చట్టాలు ఒక మనిషిని మార్చలేదు. ఈ లోకంలో నేరగాళ్లను లేక తప్పులు చేసే వారిని శిక్షించడానికి కొత్త కొత్త చట్టాలను తీసుకొని వస్తున్నారు. అయినా పాపం అంతరించిపోయిందా? నేరాలు అంతరించిపోయిందా? తగ్గిందా? లేదు. రోజు రోజుకి నేరాలు, ఘోరాలు, దారుణాలు పెరిగిపోతానే ఉంది. కారణమేమి? చట్టాలు ఒక మనిషిని శిక్షిస్తుందే గాని ఒక మనిషి యొక్క మనసును మార్చదు. దేవుని ప్రేమ మాత్రమే ఒక మనిషిని మారుస్తుంది. ఈరోజు మన అందరం మార్చబడి ఉన్నాం, మారు మనసు పొంది నీతిగా, న్యాయంగా బతుకుతున్నాం. మనల్ని మార్చింది ఏది? దేవుని ప్రేమ. ఆమేన్. దేవుని ప్రేమ మన హృదయాల్ని మార్చేసింది. ఆ చిన్న కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి వద్దని, ఆయనతో సహవాసం వద్దని, ఆయన మాటలు వద్దని చెప్పి ఆ చిన్న కుమారుడు తన ఆస్తినంతా తీసుకుని దూర దేశానికి వెళ్ళిపోయాడు. తండ్రికి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయి ఏమయ్యాడు? సమస్తాన్ని పోగొట్టుకొని దిక్కులేని వాడుగా, అనాథగా మిగిలిపోయాడు ఆ చిన్న కుమారుడు. చివరికి ఆకలి తట్టుకోలేక పందులు మేపే పనికి, అసహ్యమైన పనికి వెళ్ళాడు ఆ చిన్న కుమారుడు. ఆకలి బాధతో కనీసం ఆ పందులకి పెట్టే ఆహారమైనా మనకు పెడతారు అనుకున్నాడు, కానీ అది కూడా ఎవరు పెట్టలేదు. అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది, మన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం. మన తండ్రి దగ్గర, తండ్రి ఇంటిలో పని వారికి కూడా సమృద్ధైన ఆహారం దొరుకుతా ఉంది. నేను ఆయన కుమారుణ్ణి, ఆయన కన్న కొడుకు, నేను ఇక్కడ ఆకలి తట్టుకోలేక చస్తూ ఉన్నానే అని చెప్పి
తన తండ్రి ఇంటికి తిరిగి రావడానికి లేక తిరిగి వెళ్ళడానికి అతడు సిద్ధపడ్డాడు. తండ్రి ఇంటికి తిరిగి రావడానికి అతన్ని ప్రేరేపించింది ఏమిటి? తండ్రి యొక్క ప్రేమ. హల్లెలూయా. తండ్రి యొక్క ప్రేమ. మనం వెళితే తండ్రి మనల్ని చేర్చుకుంటాడు. ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు, కనికర స్వరూపుడన్నా ఆయన ప్రేమను ఆల్రెడీ అతను అనుభవించున్నాడు కాబట్టి, అతని ప్రేమను కల్లారా చూసినాడు కాబట్టి, మనం తండ్రి ఇంటికి వెళితే తండ్రి యొక్క ప్రేమ మనల్ని చేర్చుకుంటుంది అని ఆ ప్రేమ ఏం చేసింది? అతనికి తన తండ్రి ఇంటికి రావడానికి శక్తినిచ్చింది. మారు మనసు పొందడానికి, తన జీవితాన్ని మార్చుకోవడానికి, మరలా తండ్రి దగ్గరకు రావడానికి ఆ చిన్న కుమారునికి శక్తినిచ్చింది ఆ తండ్రి యొక్క ప్రేమ. దేవుని ప్రేమలో ఏముంది? శక్తి ఉంది. మన జీవితాన్ని మార్చే శక్తి ఉంది. మన పాపాలను ఎదుర్కొనే శక్తి ఉంది దేవుని యొక్క ప్రేమలో. ఆమేన్. ప్రభువా, నీతో కూడా జైలుకైనా సిద్ధం, చావనైనా చస్తాను గాని నిన్ను ఎరగనని చెప్పనన్నాడు పేతురు. కానీ ఏం చేశాడు? 3 సార్లు ముమ్మారు ఈయన ఎవరో నాకు తెలియదని ఎరగనని చెప్పేశాడు. యేసయ్యకు ద్రోహం చేశాడు. ఆయనకు విరోధంగా అతి భయంకరమైన పాపాన్ని మూటగట్టుకున్నాడు పేతురు. యేసయ్యను ఆ ప్రధాన యాజకుని గదిలో పెట్టి వారందరూ హింసిస్తూ ఉంటే, అతన్ని బాధపరుస్తూ ఉంటే, బయట పేతురు ఏం చేస్తున్నాడు? ఆ యేసయ్య అంటే ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకుంటున్నాడు. కోడి కూసింది, గుండె విరిగింది. ఆమేన్. కోడి కూసింది, బండ పగిలింది. ఆ కోడి కూసిన వేళ ముమ్మారు యేసుక్రీస్తును ఎరగనని చెప్పిన తర్వాత కోడి కూసిన వేళ పేతురు యేసు వైపు చూశాడు. యేసు పేతురు వైపు చూశాడు. ఆ కళ్ళు కలిసిన వేళ పేతురు హృదయం బద్దలైపోయింది. ఒక వాక్యం అంటుంది, యేసయ్య తిరిగి పేతురును చూచెను. ఆ చూపు పేతురు హృదయానికి ఒక నిరీక్షణ ఇచ్చింది. ఆ చూపు ఏమిటంటే, రే పేతురు, దుర్మార్గుడా, చెప్పినట్టే చేసావు కదా, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు ముమ్మారు బుంకుతావని చెప్పాను కదా, అట్నే చేసావు కదా రా పాపిష్టోడా అని నిందించే, నేరం మోపే చూపు కాదు అది. ఆ చూపు ప్రేమ చూపు. పీటర్, ఐ స్టిల్ లవ్ యూ. నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, సోలిపోవద్దు, కృంగిపోవద్దు, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ చూపే పేతురు హృదయాన్ని మార్చింది. తిరిగి యేసయ్య దగ్గరకు రావడానికి అతనికి శక్తినిచ్చింది ఆ ప్రేమే. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అనే ఆలోచన, ఆ సత్యము మనిషి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. చూడండి, పరమగీతం 8వ అధ్యాయము 6 నుండి 7 వాక్యాలు మనం చదివితే ఇక్కడ వాక్యం అంటుంది, ప్రేమ మరణమంత బలమైనది. ప్రేమ మరణమంత బలమైనది. 7వ వాక్యం అంటుంది, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నది ప్రవాహములు దానిని ముంచివేయ జాలవు. బ్రదర్, ప్రేమ మరణమంత బలమైనది. మరణానికి ఎంత బలం ఉందో దేవుని ప్రేమ కూడా అంతే బలం ఉంది. మరణానికి ఎంత బలం ఉంది తెలుసా మీకు? మరణానికి ఎంత బలం ఉంది? అది గాని ఒకసారి ఒక మనిషిని పడితే తిరిగి విడిచిపెట్టనే పెట్టదు, వదలనే వదలదు. భార్య ఏడ్చిన, పిల్లలు ఏడ్చిన, కన్న తల్లిదండ్రులు ఏడ్చిన, బంధువులు ఏడ్చిన, ఊరే ఏడ్చినా, లేక ప్రపంచమే ఒకటై వచ్చి ఏడ్చినా కూడా సరే, ఒక వ్యక్తిని మరణం పట్టితే తిరిగి విడవనే విడవదు. మరణం ఒక్కసారి పడితే ఎన్నిసార్లు పిలిచినా, ఎంతగా రోధించినా అది మనిషిని విడిచిపెట్టనే పెట్టదు. మరణం అంత బలము గలదు.
దేవుని ప్రేమ కూడా అంతే బలమైనది. మరణానికి ఎంత బలం ఉందో దేవుని ప్రేమ కూడా అంతే బలం ఉంది. దేవుడు ఒక్కసారి ఒక మనిషిని ప్రేమిస్తే తిరిగి ఎన్నటికీ ఆ ప్రేమను ఏం చేయడు, ఆయన వెనక్కి తీసుకొనే తీసుకోడు. నువ్వు ఎన్నిసార్లు పాపం చేసినా కూడా సరే నిన్ను ఆయన ప్రేమిస్తానే ఉంటాడు. ఆమేన్. ఆయన ప్రేమిస్తానే ఉంటాడు. బలమైన, అత్యంత దేనికి లొంగని అజేయమైన శక్తి ప్రేమ. బలమైనది, దేనికి లొంగనిది, అజేయమైన శక్తి కలిగినది ప్రేమ. దేవుని ప్రేమ అగ్ని జ్వాల వంటిది. ఏ ప్రవాహ జలము కూడా ఆ ప్రేమ జ్వాలను ఆర్పనే జాలదు. దేవుని ప్రేమ అంత గొప్పది బ్రదర్. నీ మీద ఉన్న దేవుని ప్రేమ అంత బలమైనది. ఆయన అన్నాడు ఇర్మియా గ్రంథము 31:3లో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపిస్తా ఉన్నాను. అయ్యా, అమ్మా, నువ్వు ఎన్నిసార్లు పాపం చేసినా కూడా దేవుడిని ఇంతగా ఇంకను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. కారణమేమి? ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఒక్కసారి నీ మీద ఆయన ప్రేమ పడితే తిరిగి నిన్ను విడిచిపెట్టనే పెట్టడు. ఇర్మియా 31:20లో, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ప్రైజ్ ద లార్డ్. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నిన్ను ఎలా విడిచిపెట్టగలనయ్యా? ఆయన రోధిస్తున్నాడు. దేవుని ప్రజలు పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు. వారి మీద ఆయన కోప్పడాలి, వారిని శపించాలి, వారిని తిట్టాలి. కానీ దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నిన్ను ఎలా విడిచిపెట్టగలనయ్యా? నిన్ను తలంచేటప్పుడల్లా నా కడుపు మండుతూ ఉన్నది. నిన్ను మరువలేను, నిన్ను విడువలేను. తిరిగిరా నా కుమారుడా, నా యొద్దకి తిరిగిరా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37-39లో వాక్యం ఇలా సెలవిస్తుంది, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని ప్రేమను మహిమపరచండి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. సోదరుడా, సోదరి, దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? ఆ ప్రేమ నుండి ఎడబాపునది ఈ లోకములో ఏదీ లేదు, ఏదీ లేదు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. పాపాన్ని, అపవాదిని, లోకాన్ని జయించే శక్తినిచ్చేది ఆ దేవుని ప్రేమయే. సిలువను గూర్చిన వార్త అనగా దేవుని ప్రేమను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు పాపానికి విరోధమైన దేవుని శక్తి అయి ఉన్నది. మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి ఇమ్యూనిటీ పవర్ నిచ్చే, రోగ నిరోధక శక్తిని పెంచే, అనగా పాప రోగ నిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్ ఏమిటి? దేవుని ప్రేమ. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాటే, ఈ సత్యమే. ఆమేన్. ఈ సత్యమే, దేవుని ప్రేమను గూర్చిన ఈ సత్యమే మన జీవితాల్ని, మన గుణగణాల్ని మారుస్తా ఉంది. ప్రాచీన ఆంగ్ల ప్రభు ఒకతను కోపానికి లోనైపోయాడు. అతనికి విపరీతమైన కోపం వచ్చేది. కోపం వస్తే ఎవరు ఏంటని చూడడు. కానీ ఆ కోపాన్ని మానుకోవాలని ఎంతో ప్రయత్నించాడు, కానీ అతని వల్ల సాధ్యపడలేదు. ఒకరోజు ఒక దైవ సేవకుడు అతన్ని కలిసి క్రీస్తు యొక్క సిలువ ప్రేమను గురించి, సిలువలో ఆయన చూపిన ఆ ఓర్పు, ఆ కనికరము, ఆ క్షమాపణ, ఆ ప్రేమను గురించి వివరించాడు. రోజు దాన్ని చదవమని అతనికి సెలవిచ్చాడు. ఆంగ్ల ప్రభు రోజు ఆ కల్వరి సిలువను ధ్యానించేవాడు.
ఆ సిలువను, క్రీస్తు ప్రేమను ధ్యానించగా అతని హృదయము యేసు క్రీస్తు హృదయం వలె ఓర్పు కలిగిన, కనికరం కలిగిన హృదయంగా మారిపోయింది. ఆమేన్. మన యొక్క గుణగణాలను మార్చేది, మన క్యారెక్టర్ని మార్చేది, పాపం నుండి మనల్ని విడిపించేది దేవుని ప్రేమయే. నేను పాపం చేస్తే దేవుడు నన్ను చంపేస్తాడు అన్న భయం కన్నా, నా కోసం కల్వరి సిలువలో యేసుక్రీస్తు మరణించాడు నేను చేసిన పాపం వలన అనే ఆ సత్యమే మనల్ని పాపము నుండి, పాప శోధన నుండి కాపాడుతుంది. నేను పాపం చేస్తే దేవుడు కోపపడతాడు, శిక్షిస్తాడు అనే ఈ భయము నన్ను మార్చలేదు. నేను పాపం చేస్తే నన్ను ప్రేమించే నా తండ్రి యొక్క, నా దేవుని యొక్క హృదయము పగిలిపోతుంది, ఆయన బాధపడతాడు అన్న ఆ ప్రేమే, ఆ ఆలోచనే పాపాన్ని విడవడానికి నాకు శక్తినిచ్చింది. బ్రదర్, సిస్టర్, యేసుక్రీస్తు యొక్క ఈ సిలువను, ఆ సిలువ ప్రేమను మనం ప్రతిరోజు మోస్తూ జీవించాలి. యేసుక్రీస్తు సిలువను మనం మోస్తూ ప్రతిరోజు జీవిస్తే ఎంత పెద్ద శోధన వచ్చిన దాన్ని మనము గెలవగలం. అందులో పవర్ ఉంది, దేవుని యొక్క పవర్ ఉంది. సిలువలో ఏముంది? దేవుని ప్రేమలో ఏముంది? దేవుని యొక్క శక్తి ఉంది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే తలంపుతో మనం ప్రతిరోజు జీవించాలి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. కొన్నిసార్లు దేవునికి విరోధమైన కార్యం చేసినప్పుడు మనసు విరిగిపోతుంది. ప్రార్థనకు వెళ్తాను, వెళ్ళి ఇలా చెప్తాను, తండ్రి నువ్వు నన్ను ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నావయ్యా, నీ ప్రేమే నీ దగ్గరకు రావడానికి నాకు బలాన్ని ఇస్తావు. ఆమేన్. నేను తప్పు చేసేసాను, దేవుడు నన్ను అంగీకరించడు, ఇంకా దేవుడు నన్ను చేరదీయడు, ఆయన శిక్షిస్తాడు, కొడతాడన్న భయము అనేక మందిని ఏం చేయదు, దేవుని దగ్గరకు రావడానికి ప్రోత్సహించదు, దేవుని దగ్గర రావడానికి అడ్డును కలిగిస్తుంది వారికి. ఒక సోదరుడు చెప్పాడు, బ్రదర్ నేను చర్చికి బయలుదేరుతాను, మార్గం మధ్యలో ఎవరినైనా చూస్తే ఒక చెడ్డ తలంపు వచ్చేసింది అనుకోండి, తిరిగి ఇంటికి వచ్చేస్తాను. ఎందుకంటే నేను పాపం చేశాను, ఇంకా సన్నిధికి వెళ్ళే యోగ్యత నాకు లేదు, దేవుడు కోపడతాడు అనే ఒక భయంతో తిరిగి ఇంటికి వచ్చేస్తాను. అతడు దేవుణ్ణి బాస్గా చూస్తున్నాడు, ప్రేమ తండ్రిగా చూడట్లేదు. నేను చెప్పాను, బ్రదర్ అలాంటి సమయంలోనే మీరు తప్పకుండా చర్చికి వెళ్ళాలి. దేవుడు మీకు యజమాని కాదు, మిమ్మల్ని శిక్షించే జైలర్ కాదు, ఆయన నిన్ను ప్రేమించే తండ్రి అయ్యా, నిన్ను ప్రేమించే తండ్రి. నువ్వు ధైర్యంగా వెళ్ళవచ్చు, నువ్వు వెళ్ళి ఆయన దగ్గర నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, నీకు నూతన బలాన్ని, శక్తిని ఇస్తాడని చెప్పారు. బ్రదర్, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడన్న తలంపు మన జీవితాన్ని మార్చేస్తుంది బ్రదర్, మన అలవాట్లు మార్చేస్తుంది బ్రదర్. పాపం మీద ఒక విరక్తిని, పాపం మీద ఒక అసహ్యాన్ని తీసుకొని వస్తుంది బ్రదర్. ఈ పాపం కోసమే కదా నా దేవుడు నా కోసం మరణించాడు, నేను ఇలాంటి తప్పుడు పనులు చేయడం ద్వారానే కదా యేసుక్రీస్తు లోకానికి వచ్చి సిలువలో మరణించాడు. ఇంతగా నన్ను ప్రేమించిన దేవునికి విరోధంగా నేను ఎలా ఈ పాపం చేయగలను, నేను ఎలా ఈ పాపం చేయగలను అనే ఈ ఆలోచన, ఈ ప్రేమ తలంపు పాపం చేయకుండా మనల్ని కాపాడుతుంది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో, ఈ విశ్వంలో నీ ఒక్కడి కొరకే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. నువ్వు వారు వీళ్ళు అనుకోవద్దు, యేసయ్య వచ్చింది ఎవరి కోసము? నీ ఒక్కడి కోసమే. ఈ విశ్వంలో ఏది లేకపోయినా, నువ్వు ఒక్కడే ఉన్నా కూడా నీ ఒక్కని కోసం కూడా యేసు ప్రభు వచ్చేవాడు. ఎందుకంటే నువ్వంటే అతనికి అంత ఇష్టం, అంత ఇష్టం. నువ్వంటే ఆయనకు ప్రేమ. మర్చిపోకండి, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉంటే అలాంటి ఒక పిలుపుని ఇస్తాడు చూడండి, నా ముద్దు బిడ్డ, నా ముద్దు బిడ్డ, నేను ఎలా మరువగలను? ఆమేన్. యోహాను 3:16 అంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందునట్లు
ఆయనను అనుగ్రహించను. బ్రదర్, సిస్టర్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? తన ఒక్కగానొక్క కుమారుడిని నీ కోసం బలిగా ఇచ్చాడండి. దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడిని నీ కోసం, నీ కొరకు బలిగా మరణించడానికి అనుమతించాడు, నీకు ఇచ్చేశాడు. నేను ఒక వస్తువును నీకు బహుమతిగా ఇస్తానంటే అర్థం ఏమిటి? నేను ఇచ్చిన బహుమతి కంటే కూడా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి దాన్ని ఇచ్చేస్తా ఉన్నాను. నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉందనుకోండి, మీరు కష్టమని వచ్చారు, ఆ 1 లక్ష రూపాయలు నేను మీకు ఫ్రీగా ఇచ్చేస్తా ఉన్నాను, ఫ్రీగా ఇస్తున్నాను. అంటే నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను? ఆ 1 లక్ష రూపాయల కంటే కూడా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి దాన్ని మీకు ఇచ్చేస్తా ఉన్నాను. ఒకవేళ మీకన్నా నేను 1 లక్ష రూపాయలని ప్రేమిస్తే ఏం చేస్తాను? ఇవ్వను, దాన్ని పెట్టుకుంటాను. దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడు నీ కోసం ఇచ్చేసాడంటే గుర్తుపెట్టుకోండి, నిన్ను దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. ఆమేన్. అంతగా నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమకు కొలమానం ఉందా? ఉంది. ఏంటా కొలమానము? సిలువలో వేయబడిన యేసుక్రీస్తు. సిలువలో వేయబడిన యేసుక్రీస్తే దేవుని యొక్క ప్రేమకు, దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే దానికి కొలమానము ఆ కల్వరి సిలువే. మీరు చూస్తుంటారు, ఒక సిలువ పిక్చర్ చూస్తుంటారు. సిలువ ఉంటుంది, దాని మీద ఒక ఎర్రటి అంగి ఒకటి అలా గాలికి వేలాడుతూ ఉంటుంది. అక్కడ ఒక మాట రాసి ఉంటారు. ఏంటది? ఇంగ్లీష్లో ఉంటుంది మామూలుగా ఆ మాట. I asked Jesus, how much do you love me? నేను యేసుని అడిగాను, అయ్యా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని చెప్పి. He said, ఆయన చెప్పాడు, this much, ఇంతగా అని చెప్పి తన చేతులు రెండింటిని చాపి నా కొరకు మరణించాడు. హల్లెలూయా. నా కొరకు ఆయన మరణించాడు. అంటే నిన్ను, నీ కోసం మరణించే అంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రాణము కంటే కూడా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానయ్యా. అందుకే ప్రాణాన్ని నేను విడిచేస్తున్నాను నీ కోసం, నీ రక్షణ కోసం, నీ మేలు కోసం, నీ శ్రేయస్సు కోసం నేనేం చేస్తున్నాను? నా ప్రాణాన్ని సైతం పణయంగా పెడుతున్నట్టు అర్థం ఏమిటి? నా ప్రాణం కంటే కూడా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఎవరు ప్రేమిస్తారు ఈ విధంగా? ఎవరు ప్రేమిస్తారు? ఈ ప్రేమను తలిస్తే, ఈ ప్రేమను గురించి ఆలోచిస్తే పాపం చేయడానికి సాహసిస్తారా? సాహసం చేస్తారా? కావాలనే పాపం చేస్తారా? చేయడానికి మనసు వస్తుందా? ఒకవేళ చేసిన తర్వాత పోతే పోన్లే అని చెప్పి కేర్లెస్ గా ఉంటారా? దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు సహోదరి, సహోదరుడా, నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. గడిచిన వారంలో ఒక సహోదరుడు చెప్పాడు, అన్నా నేను అనేక సార్లు దేవునికి చెప్పానన్నా, ప్రభువా నీ ఇష్ట ప్రకారం నేను జీవించలేకపోతున్నాను, నన్ను విడిచేసి, నా వల్ల కాదు, నువ్వు చెప్పినట్టుగా జీవించడం నా వల్ల కాదు, నేను మరలా పాపంలో పడిపోతా ఉన్నాను ప్రభువా, కాబట్టి నన్ను విడిచిపెట్టేసి అని చెప్పి నేను పలుమార్లు చెప్పి ఉన్నాను. చెప్పేసి వెళ్ళిన తర్వాత ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇంకా వేరే గత్యంతరం లేకుండా తండ్రి అని పిలిస్తే మారు మాట లేకుండా వచ్చి పక్క నిలబడుతున్నాడు అన్న. నువ్వు చెప్పేసి వెళ్ళావు కదయ్యా, నేను ఇంకా రానని నా మీద ఆయన కోపమే పడట్లేదు, పిలిస్తే చాలు మరలా వచ్చి నన్ను చేర తీసుకుని ఆదరిస్తున్నాడు అన్న. ఆయన ప్రేమను వర్ణించలేమన్నా అని ఒక యవ్వన బిడ్డ గడిచిన వారంలో ఫోన్ చేసి చెప్పాడు. ఆ బిడ్డ ఆ ప్రేమను అంతగా రుచి చూస్తూ ఉన్నాడు, దేవుని ప్రేమను రుచి చూస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు ఆయన ప్రేమను గురించి ఆలోచిస్తున్నావా? నిన్ను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు దాని గురించి నువ్వు ఎప్పుడైనా చింతిస్తూ ఉన్నావా? రుచి చూస్తూ ఉన్నావా? అందువల్లే, అది లేకపోవడం వల్లే నీ జీవితంలో ఇంకా పాపాన్ని గెలవలేక నామకార్థమైన క్రైస్తవులుగా జీవిస్తూ ఏదో అన్నట్టుగా జీవితాలు పోతా ఉంది. సోదరుడా, సహోదరి, సిలువను గూర్చిన వార్త
అనగా దేవుని ప్రేమను గూర్చిన సందేశం మిమ్మల్ని మార్చకపోతే ఇంకా మిమ్మల్ని మార్చేది ఈ లోకములో ఏదియూ లేదు. డోర్ క్లోజ్డ్. సిలువను గూర్చిన వార్త అనగా దేవుని ప్రేమను గూర్చిన సందేశం మిమ్మల్ని మార్చకపోతే ఈ విశ్వములో మిమ్మల్ని మార్చేది ఇక ఏదియూ లేదు, ఏదియూ లేదు. కనుక ఆ సిలువ ప్రేమను ప్రతి క్షణం మోస్తూ జీవించండి. సదా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇలా చెప్పి చూడండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నేనంతా ఎంత దుర్మార్గుడిని, బయట నేను మంచోడిని, కానీ నా లోపల నాకు తెలుసు నేను ఎంత దుర్మార్గుడినో, ఎంత నీచుడినో నాకు తెలుసు. అలాంటి నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నా కోసం యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, గౌరవాన్ని పెట్టాడండి. అదే ప్రాణం కూడా ఉండని ఈ లోకంలో ఒక మనిషి ప్రాణం కన్నా ఎక్కువగా విలువ ఇచ్చే దేనికి? గౌరవానికి. ఆ గౌరవం కోసం చాలా మంది చచ్చిపోతారు కదా. అలాంటి గౌరవాన్ని కూడా యేసు ప్రభు మన కొరకు సిలువలో పెట్టాడండి. ఎంత అవమానకరమైన వేదనలు, బాధలు యేసు ప్రభు అనుభవించాడు. ఆయన ముఖం మీద ఎంగిలి ఉన్నారు, ఆయన అనరాని మాటలు అన్నారు, దుర్మార్గుడు అన్నారు, పిచ్చివాడు అన్నారు, తిండిపోతూ అన్నారు, త్రాగుబోతూ అన్నారు, వీడొక బలహీనుడు అన్నారు, దయ్యం పట్టినవాడు అన్నారు. యేసు ప్రభును చూసి ఆయన వస్త్రాలన్నీ తీసేసి ఆయన్ని నగ్నంగానే సిలువలో వేసి అవమానపరిచారు. ఆమేన్. నీ కోసం యేసు ప్రభు తన గౌరవాన్ని విడిచిపెట్టాడు, తన గౌరవాన్ని వదులుకున్నాడు. అంతగా నిన్ను ప్రేమించాడే ఆ యేసే నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? దేవునికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు? దేవుని పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు? ఇంతకుముందు నేను చెప్పాను, యువకుడిలాగా ఎప్పుడైనా దేవుని ప్రేమను గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? యవ్వన బిడ్డలారా, మీతో మాట్లాడుతున్నాను. దేవుని ప్రేమ గురించి ఆలోచిస్తున్నారా? ఆ ప్రేమను గురించి ఆలోచిస్తే మీ జీవితాలు ఇలా ఉండవు. ఆమేన్. అది వేరే రేంజ్లో ఉంటుంది. కనుక ఈ వ్యాక్సిన్ ని ప్రతి క్షణం వేసుకుంటూ ఉండండి. ఆత్మీయ జీవితంలో పాపం అనే అతి భయంకరమైన రోగాన్ని నిరోధించే శక్తినిచ్చేది సిలువను గుర్చిన వార్త.